బాగున్నావా తాత? బాగున్నావా? ఏం పేరు నీ పేరు? నరసింహం. నరసింహం. ఏ ఊరు మీది? నేను పట్టుకుంటా. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్. పెళ్ళైందా మీకు? భార్య పిల్లలు ఎవరు లేరా? ఎవరు లేరు. నీ పరిస్థితి ఇట్లా ఎందుకు అయింది అసలు? ఇట్లానే ఓటర్కి వస్తాడు, అక్కడ ఊడుతాడు. అది ఇంకా చెత్త పొద్దున పోసిందా. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇట్లా ఉంటున్నావు? ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా అయినా ఇక్కడికి వచ్చిండు, అక్కడ ఊడుతాడు. మీకు పిల్లలు లేరా అసలు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? లేరా? మీ భార్య? లేరు. లేరు. ఎవరు? ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకోలేదా? ఏం చదువుకోలే. బిఏ అయితే 10వ తరగతి. 10వ తరగతి? 10వ తరగతిని బిఏ అంటారా? 10వ తరగతి. ఏ స్కూల్లో చదువుకున్నావు? ఏ పాఠశాల? గిర్మాజిపేట. ఒక పాట పాడతావా? పాడమా? ఏమైనా మాట్లాడతావా? ఏం మాట్లాడు? ఏం మాట్లాడవు. మరి అన్నం ఎట్లా రోజు నీకు? ఆయన బిస్కెట్లు ఇస్తాడు కదా. ఎవరు ఇస్తారు? ఓట్లో ఆయన. ఓట్లో ఇస్తారా? సరే తిను, మరి వెళ్ళొస్తా. అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? అన్నం. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నేను పట్టుకుంటుంది. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఏ ఊరు మీది? భవానీ టాకీసా? ఇక్కడే ఉంటావా నువ్వు? భార్య పిల్లలు లేరా నీకు? ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? ఇప్పాలనా? పోయాలనా? అప్పుడు ఇంతగానో ఆకలి అవుతుంటే మరి తిను. చూస్తున్నారా? సరే తిను మరి. సో చూస్తున్నారా, తాతనైతే మతిస్థితం లేదు పాపం, ఫుల్ ఆకలి అవుతుంది తాతకైతే. మనం టైంకి అన్నం ఇచ్చినాము. దెబ్బ అయితే ఒక 5-6 బుక్కలు తిన్నాడు. దేవుడు ఎందుకు ఇట్లాంటి శిక్ష పెడతాడో అందరికీ అసలు అర్థమైంది. అన్నం కూడా కరెక్ట్గా దొరికే సిచ్యువేషన్ లేదు ఎవరికి. రియల్లీ ఫస్ట్ టైం నాకు ఏడుపు వస్తుంది తనని చూస్తే. నేను చాలామందికి అన్నం ఇచ్చినా కానీ ఈ తాతకి అన్నం ఇవ్వగానే ఇంత స్పీడ్గా తింటాను. చూస్తున్నారు కదా మీరు కూడా. రియల్లీ ఐ ఫెల్ బ్యాడ్. దేవుడు అంటోడు ఉంటే కొంచెం ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇక వాటర్ తీసుకో. ఫస్ట్ వాటర్ తాగు. మెల్లగా చూపిరా మంచిగా చూపి నాకు. చాలా ఘోరం. నేను ఇంతమందికి అన్నం పంచుతున్నా కానీ ఫస్ట్ టైం నా కళ్ళలో నీళ్ళు తెప్పించిన తాత అంటే ఈయనడే. అన్నం ఎంత ఆకలి అయితే కానీ అంత ఫాస్ట్గా అయితే తినాడు. మతిసీమితం లేదు తాతకి. తాత ఊరు పేరు చెప్తలేడు, ఆయన పేరు చెప్తే ఏం చెప్తలేడు. ఇప్పుడు ఇది 2వసారి తాత దగ్గర రావడం. ఇదే పరిస్థితి తాత దగ్గర. చేయలు అడుక్కో, ఇగో చేయి అడుక్కోవా, చేయి అడుక్కో. బా చాలు.
ఇగో 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 బయట పైన పెట్టుకొని పండుకో. ఇగో ఇక్కడ సేపు ఉన్నది. ఇగో ఇది కడుక్కో, కడిగేసి ఇట్లా పట్టుకో. ఇగో ఈ సేపు కూడా తిను, కడిగిస్తా. పోయేస్తా నేను, బాయ్. పోయేస్తా. అన్నా అన్నం తిన్నావా? ఏం పేరు అన్నా నీ పేరు? ఏం పేరు? हिंदी आता है। आपका नाम क्या? गर्भू है। गर्भू ठाकुर लोहार है। किधर से आए आप? हम बिहार से। क्या करते आप? हम मिस्त्री थे, मोबाइल मिस्त्री थे। जा रहे थे बंगलौर कमाने। फैमिली नहीं है आपको? फैमिली नहीं है? फैमिली है, परिवार है, 2 बेटा है, 2 बेटी है। हमको बिहार पहुंचा जाना चाहिए। भाई को आप ऐसा हो गया? शुरू से नहीं सही। क्या हो आपको? पैर को? हमको बिहार छोड़ देने से। हमको बिहार छोड़ दीजिएगा। आप बिहार जाते हैं? हाँ। कब आ गए इधर? कब आ गए इधर? इधर हमको हो गया 12-13 दिन हो गया। कई को आ गए इधर? कई को आ गए आप बिहार से? बिहार से जा रहे थे बंगलौर, जो हमारा सारा है ना, उसी के साथ में जा रहे थे बंगलौर। उसके बाद में कथी हुआ, वो आदमी हमको मारने के लिए खोजा। वो हम ट्रेन से उतर गए कि अब ये लंग से हम फैनू चले जाएंगे घर। रास्ता हमको नहीं देखा हुआ। कितना आता है आपको एक दिन का पैसा? आप काम करते हैं ना, मिस्त्री बोल रहे हैं ना? हाँ, मिस्त्री। कितना आता है? नेपाल में काम करते थे। कितना आता है आपको? कोई आपको दिन के आ जाता था, सामान जो बनाने आता था ना, वो हिसाब से काम 2000, 1500, 1000 नेपाली हो जाता। पेंशन आता? हाँ, भाता आता है। कितना आता? 6500 रुपया नेपाली आता है। हमको बिहार छोड़ दीजिएगा तो हम चले जाएंगे। बिहार छोड़ना आपको? बरगिनिया। किधर आप बिहार में? किधर? बरगिनिया स्टेशन है ना, हाँ वहीं पर। इधर ही सोते आप? हाँ, ये इधर ही सो जाते हैं। आपका मिस्त्री वो आपका सार नहीं है इधर? नहीं, सार छोड़ के चले गया। कहीं को चला गया? छोड़ के चला गया। आप ऐसा है ना, ऐसा भी काम करते हैं आप? काम करते हैं। कितना आता है एक महीना को आप? 1 महीना को, बल्कि वह गारंटी नहीं होता है। कभी हो भी जाता है, कभी 10 से 12 हज़ार में, 15-1000 में मेंटेनेंस हो जाता है। अपना फैमिली के खाने के लिए हो जाता था। आपका बेटी बेटा पढ़ रहे? हाँ, 2 बेटी है, 2 बेटा है। क्या करते हो? पढ़ाते थे हम। हाँ, दोनों को। कौन सा क्लास हो? जेठ बेटी है 9 क्लास में, उससे छोट है 7 क्लास में। ठीक है, आपका फैमिली का नंबर है आपका पास? है। फोन करना है। बात करते हैं। हाँ, नंबर बोलो। यहाँ से कोड लगाना पड़ेगा, +9 +9 మీరు ఈ కాల్ చేయలేదు ఎందుకు అంటే మీ దగ్గర తగినంత టాక్ టైం లేదు। बैलेंस नहीं है इसमें, आपका बिहार को जाने का बैलेंस नहीं है। ये इस नंबर कितना नंबर रहता है आप? इसका नाम क्या? ये हमारा जेठ भाई है। सेठ भाई का? जेठ भाई है। सुंदर? नहीं, सुरेंद्र। 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 आपका फैमिली का बोलो, आपका हाँ, वाइफ फैमिली। का। हाँ बोलो। हमारा वाइफ मोबाइल नहीं न चलाते हैं। ये वाइफ का हमारा नंबर था, जो ये हमारा जेठ भाई है ना, उसी का नंबर। ఇప్పటికీ కూడా నంబర్ గుర్తుపెట్టుకున్నారు. చూసాను ఇట్లాంటి పరిస్థితులలో. సో ఎవరి టాలెంట్ వారిది, ఎవరి జ్ఞాపక శక్తి వాళ్ళది. పాపం ఫ్యామిలీని వదిలేసి అయితే ఇక్కడికి వచ్చారు. సో పని అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు వదిలేశారు. అంటే మీ దగ్గర తగినంత టాక్ టైం मेरे को बैलेंस नहीं है इसमें, बाहर स्टेट का कॉल करने के लिए।
तो आपको मैं 1 वीक में मिल जाता हूँ, इधर ही रहते आप? 1 वीक नहीं होता, 2 दिन में आते आप, इधर आते आप में, यहाँ है? पर आइएगा, हमको बरगिनिया तक छोड़ दीजिएगा ना, तो हम चले जाएंगे नेपाल। छोड़ दे। यहीं पर रुकेंगे कि इंतज़ार करेंगे आपके कि इधर रहते आप? बोलिएगा तो यहीं पर रहेंगे। आपका फैमिली नहीं है ना, अब उधर से जाओ, आपको घर को जाओ। हाँ घर जाएंगे, हाँ घर जाएंगे। ठीक है बाय, मैं आती हूँ, इधर 2 दिन के बाद आती हूँ। ఏం పేరు నీ పేరు? సాంబా. ఏం పేరు నీ పేరు? సాంబా. సాంబా ఇట్లా దూరం ఎందుకుంటాను, రోడ్ మీద ఎందుకుంటాను? ఎక్కడ ఉంటావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? మెకానిక్. మెకానిక్ పని చేస్తావా? ఓకే, తిను, అన్నం తిను. ఓకే. ఏం తెచ్చుకుంటాను? పని ఉన్నాయి. ఒక పాట పాడ. అక్క అన్న నాకు అన్న పని ఉన్నాయి. అన్న వదిన ఉన్నదా? సరే. నా భార్య చచ్చిపోయాను, కొడుకున్నారు. కొడుకున్నాడా? వారంటే బాణం. వాడంటే నీకు ప్రాణం. నీ కొడుకు అంటే, నీ కొడుకు పేరు ఏం పేరు? శంకర్. శంకర్. ఏం చేస్తాడు? చదువుతాడు, కాలేజ్ అయిపోతాడు. కాలేజ్ పోతాడా? అన్న వారిని అన్నున్న వదిన కాలేజ్ పోతా? వాళ్ళు చదువుతాను. వాళ్ళ దగ్గర చదువుతాడా? వాళ్ళంటే నా బాణం. వాళ్ళందరూ నీ ప్రాణం. వాళ్ళు నేను లేను. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. నా పేరు సాంబా. అమ్ముండే నాకు. నా భార్యలో చచ్చిపోయింది, ఒక కొడుకున్నాడు. అన్న తమ్ముడు ఉన్నాడు, నేను చచ్చిపోయాను, వాళ్ళు చెప్తాను. ఆస్తి బాగుంది. అవస్థ బాగున్నదా? ఆస్తి బాగుంది నాకు. ఆస్తి బాగుందా? నేను చచ్చిపోయాను, అన్నున్న వాళ్ళని చెప్తాను. ఎక్కడుంది మీ ఎక్కడ గల్లీలా గల్లీలు ఉంటుందా? సండే. ఎంతవరకు ఉన్నా నీకు ఆస్తి? 2 లక్షకున్నా. 2 లక్షలకున్నా? ఇంకా అన్న తమ్ముడు మంచివాడు కాదు. మీ అన్నున్న మీ తమ్ముడు మంచోడు కాదా? వాళ్ళు తాగి ఆవిడ చెప్తాను తెల్లనాక. ఇంటి పక్క ఒక వచ్చి కొట్టింది నన్ను. ఎవరు కొట్టిండు నిన్ను? వేరేవాడు అంటే దేవుడు వస్తాడు పాపం. పాపం ఉన్నంటే నీకు అవిందా ఏరు, నా కొడుకు 12 చదువుతాను. 12 చదువుతాడా? 15 వారంటే నా పని ఒకట్లా చేశాడున్నారా ఒకట్లా. నాకు నా పేరు వెంకటేష్. నీ పేరు వెంకటేష్? హైదరాబాద్ పోయినా నా పిల్లండి. నాకు నా భార్య లేరు, కొడుకున్నారు. అమ్మ అంటే నా పానం. మీ అమ్మ పేరు ఏం పేరు? రాజమ్మ. రాజమ్మ. అసలు ఏ ఊరు మీది? అంటే సండేలు హైదరాబాద్ అలాగే వచ్చిన, హైదరాబాద్ వచ్చిన. రోజుకి ఎంత సంపాదిస్తావు మెకానిక్గా పనిచేసి? 300. 300. ఎక్కడ చేస్తాను? షాప్ చూపిస్తావా? వాసు. సాంబా అంటే ఎవరైనా చెప్తారా? చిన్నపిల్లలైనా చెప్తారు. నేను అంటే నా చిన్నపిల్ల అంటే చిరంజీవి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మెకానిక్ అంటే ఏం చేస్తావు? అన్నీ చేస్తావా లేకపోతే ఏసీ కూలర్. ఏసీ కూలర్ అవి అక్కడ కనబడదా? అక్కడ ఉంటా. అటు సైడ్ ఉంటావా? నువ్వు రా, నేను ఉంటా. నువ్వు రా. అయ్యో నువ్వు అక్క, నా అక్క తమ్ముడు మేమాట ఇంటా. మేమాట చెప్పను. మీ వదిన పేరు, మీ అన్న పేరు ఏం పేరు? అన్న పేరు చెప్పాడు. అన్నకు కొట్టిండు. కొట్టిండా? నా భార్య వాళ్ళ చెల్ల నాకు మండి పెట్టింది. చికెన్ మండి పెడితే మా అన్న కొట్టిండు నన్ను. తొక్కి నారేసింటాను. అన్నకు నాకు మాటలేవు. కొత్త కొట్టి మా అన్న లేవకుండా. లేవకుండా కొట్టిండా? ఎందుకు కొట్టిండు? నా భార్య వాళ్ళ చెల్ల నాకు మండి పెట్టింది. మీ భార్య వాళ్ళ చెల్లె మండి పెట్టింది చికెన్లా. వడిన చూస్తే మా అన్న వాళ్ళ మొత్తం కొట్టిండు లేవకుండా. అదే నేను చచ్చిపోయినా బరబాబా. మీ భార్య ఎప్పుడు చనిపోయింది? అంటే నా కొడుకు 3 సంవత్సరాలప్పుడు చచ్చిపోయింది. అయ్యో, నీ కొడుకు నీకు అప్పటి నుంచి నువ్వే చదువుతున్నా? అమ్మ. మీ అమ్మ చదువుతుందా? అమ్మ అంటే బాణం. అమ్మ నేను అట్లయితే చెప్పు. అమ్మ అంటే బాణం. నీ కొడుకు పేరు ఏం పేరు? శంకర్. శంకర్. 12 చదివిందా నీ కొడుకు? వాళ్ళంటే నా బాణం. వాళ్ళు నేను రాసిన వానికి ఏం కావాలంటే అన్ని ఇగో వారి పిల్లకి మీరు రారా, ఆయన కూడా దేవుడు చిన్నపిల్ల అంటే దేవుడు చదవమను. దేవుడితో సమానం. వాళ్ళని నేను అట్లా వచ్చినా నాకు కొడతారు. నా కొడుకు నా బాణం. వారంటే నా బాణం. వాళ్ళని నేను లేను అంటే వారంటే బాణం. వాళ్ళు అన్న తమ్ముడు ఇది ముంటే కాకుండా నన్ను. ఇలాగ నేను హైదరాబాద్ పోయినా అంటే కుక్క గొర్రెలు నాకు కుక్క గొర్రెలు వేసి నా పని పెట్టారు హైదరాబాద్. మా అన్న ముగ్గురం. చెల్లునా? మా చెల్ల ఉన్న బంగారం అంటే మా అన్నకి ఇచ్చింది.
ఇంటి పెద్ద కొడుకు పక్క పోయింది బంగారం మొత్తం. నీకు 2 లక్షలు ఆస్తున్నది అన్నావు కదా. బంగారం మొత్తం మా అన్న పక్క పోయింది, మా పెద్దన్న. ఎంత ఉన్నది నీకు బంగారం? మా అన్న లేకపోయింది, మా పెద్దన్న ఇంటి పెద్ద కొడుకు. మా అమ్మ బంగారం మా అన్న పక్క పోయిండు. నువ్వు ఎన్నో అయినావు? అన్న భార్య ఏమవుతా చెప్పు? అన్న భార్య ఏమవుతా? అన్న కొడుకు కొడుకే అన్న బిడ్డ బిడ్డే. నేను చచ్చిపోయామా చదువుతా నాయం ఎక్కడన్నా చెప్పు. నాయం కాదు ఎక్కడన్నా చెప్పు. అన్యాయం ఉంది అట్లా. ఇక నేను పోయినా నేను పోను, నాకు కొడుకు కోసం ఉంటా. వారంటే ఇలా రాజాని అనుకుంటా. వారు మా అయ్యా అట్లుంటారు. ఇప్పుడు పోతాడా అట్లుంటే మా డాడీ పట్టు ఉన్నది. ఆరప రాజా ఇప్పుడు లేదు, చచ్చిపోయిండు. అట్లా కాదు అమ్మ, అన్న భార్యను తమ్ముడు భార్య వాళ్ళ మా అయ్యని ఆ అయ్యకు నీ కొడుకుని బయటనమ్మా. నువ్వు కొట్టినా నా బరాబరా, నా కొడుకు బాగా అన్నం తొక్కుతాడు. వాడు అన్ని పని చేస్తా. నువ్వు ఎన్ని పని చేస్తా? డబ్బులన్నీ ఏం చెప్తావు? రోజుకి 300 వస్తాయి అంటాను. మీ అమ్మకి ఇస్తావు. మీ అమ్మ నువ్వు చూసుకుంటావు, మీ అన్న చూసుకుంటాడు, మీ చెల్లె చూసుకుంటుందా? మా అమ్మ అంటే నాకు పానం. మీ అమ్మ అంటే నీకు పానం? మీరు బట్ట పడినారు అమ్మని. అమ్మ నేను అట్లా వచ్చినారు. అమ్మ పోయి అమ్మ డాడీ పోయి నా భార్యని తీసుకొచ్చిండు. అయ్యా పక్కడు నా కొడుకు నా పానం. వాడు పెళ్ళి కావాలి, వాడు మంచిగా పక్కాలి అంటే నాకు అర్థం కాదు. నాకు వాళ్ళని నేను ఎట్లా వచ్చినా చెప్పు. అట్లా కాదు మీరు నా కొడుకులని నేను ఎట్లా వచ్చినా. ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇస్తాను అన్నం? నేను దొంగని ఇస్తానా మంచిగా ఇస్తానా? అప్పుడు అందరికి దక్కాలి. కష్టపడతాను కదా, కష్టపడతాను కాబట్టి ఇచ్చిన. అట్లా బాయ్, వెల్కమ్. బాయ్. అందరూ మంచిగా ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. నువ్వు కూడా నేను వెంకటేశ్వర పోయేస్తున్నా, నా పెళ్ళయింది. ఇట్లా వెంకటేశ్వర మీ అత్తగారు ధర్మనం అక్క నేను పోను, కానీ నన్ను కొట్టిండ్రు. ఎవరు కొట్టింది? నా బొమ్మలు. అక్కడ నాకు ఎందుకు పోతాను ఇట్లా? నా బొమ్మలు ఒకసారి కొట్టిండ్రు. వాళ్ళు నాకు 5,000 ఉన్నా, నా 20,000. నా భార్య నన్ను లోపలికి పోయి నన్ను మెత్తగా కొట్టిపించింది. అయ్యో, ఎందుకు కొట్టిపించినప్పుడు? నాకు 5,000 ఉన్నా 20,000. ఎందుకు కొట్టిపించింది? 5,000 ఉన్నా 20,000. నేను తాగాను, అదే కావాలని నన్ను కొట్టిపించింది నా భార్య. మరి రోజు అన్నం మీ అమ్మనే వండుతుంది నీకు? నువ్వే వండుకుంటావా? కానీ చెల్లె వండుతుంది. చెల్లె ఎక్కడ ఉంటుంది? చెల్లె అంటే అమ్ముతాడు. చెల్లె మంచిగా కాదు. మా అన్న పైసలు తిండు మా చెల్లకు రాఖీ కడతాడు. ఆ పైసలు నేను కానీ మా చెల్లె నన్ను డినాకాయ వరగానే అంటాను. మీ చెల్లె రాఖీ కడుతుంది నీకు ప్రతి సంవత్సరం? అన్న బిడ్డ కడతాడు. అన్న బిడ్డ కడుతుంది. అన్న బిడ్డ నాకు బాను. అన్న వరిన అంటే వాళ్ళు నేను ఎట్లా వచ్చినా అన్న వారు ఏమవుతా చెప్పు. తల్లిదండ్రులతో సమానం. అమ్మ తాట అమ్మ తల్లిదండ్రులతో నీ పైన నాకు బరాబరా. నా కొడుకు మంచిగా వక్కాలి. నా రాజు నీ కొడుకు ఏ కాలేజ్ చదువుతాడు? అన్న కాలేజ్ ఇంటి పక్కన ఇక్కపోయి నా కొడుకుని తోట కొట్టిండు. తోటలో కొట్టిండా? నా కొడుకుని వాడిన చెల్లు ఇల్లు అన్ని కొనుక్కుని వాడిని కొట్టిండు మంటగా. నీకున్న ఆస్తి ఎవరికి ఇచ్చినావు? అంటే మా అమ్మకు. మీ అమ్మకే ఇచ్చినావు? మీ అమ్మతోడే కలిసి ఉంటారా మీరు అందరు? నీ కొడుకు మీ అమ్మ నువ్వు అందరు ఒక దగ్గర? తమ్ముడు మంచిగా కాదు. మా తమ్ముడు అన్న తమ్ముడు భార్య మంచిది. అంటే నేను చచ్చిపోయాను, మా తమ్ముడు భార్య చెప్తాను మధ్యలో. ఒక పాట పాడరాదు? వాయిస్ మంచిగా ఉన్నది. నువ్వు మెకానిక్ కష్టపడతావు కదా. నా కొడుకు ఉన్నాడు, అందరూ మంచిగా ఉన్నారు. ఇక నేను భార్య నాకు ఇంటి పని నా పిల్లలు అవుతుంది. అన్న మంచిగా కాదు. అన్న మంచిగా కాదు. అయ్యో, అన్న మంచిగా కాదు. ఆయన అందరూ మంచిగా ఉన్నారు. బాయ్ మేడం. వెల్కమ్. బాయ్. పోయేస్తాను. ఓకే బాయ్. తిన్నా, ఇప్పుడే తిన్నా, 10 గలు ఉన్నాయి. వద్దా? వద్దు, ఇప్పుడే తిన్నా, 10 గలు ఉన్నాయి. సరే, ఎటు వేస్తాను మరి? ఎట్లా ఆ ముసల్దానికి అది తెచ్చిన. ఏం తెచ్చినావు? అంబర్ ఆ ముసల్దాని అలా మనవాడు లేడుగా. లేడా? ఏదో పోయిందో అటు చూస్తలేడు. అయ్యో, నీ కాలు మంచిగా అయిందా? ఏడవుతుంది ఇట 2 నేపులు సస్తున్నా, నడవని ఎటు నడవలేము. ఆమె తీసుకోదా అన్న మీద? ఆమె తీసుకోదా? తీసుకోదు, పిచ్చిది. అన్న మరి ఎట్లా మరి 10 ప్యాకెట్లు ఉన్నాయి అంటే ఎక్కడున్నాయి అంటే మెంటల్ కదా. ఎట్లా అన్నం తింటుంది? ఏదేదో తింటుంది. అన్నం ఎట్లా తింటుంది ఆమె? చేదోటి తింటుంది. ఎవరు ఇస్తారు? ఎవరైనా ఇస్తే తింటుంది, లేకపోతే లేదు. దానికి మనసు లేదు. ఇప్పుడు లేదు. మనసు లేదు. ఒకసారి చెప్పరా నువ్వు అన్నం నన్ను వెళ్ళి పెడుతుంది. అమ్మో, నన్నే అన్నం ఉంది తీసుకోమంటే ఏ అంటది. సరే,